నెల్లూరు నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు నెల్లూరు జిల్లా జనసేన నాయకులు నలశెట్టి శ్రీధర్, సుజయ్ బాబులు కలెక్టర్ను కలిసి ఆత్మకూరు నియోజకవర్గానికి సంబంధించి రైతాంగానికి డీకేటీ పట్టాలు జీఓఎంఎస్ నెంబర్ 28 అనుసరించి ఇవ్వాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నెల్లూరు జిల్లాలో 60,505 రైతు కుటుంబాలకు చెందిన 66,276 ఎకరాల సమస్య అని, CJF భూములలో సాగు చేసుకుంటున్న రైతులకు డీకేటీ పట్టా అందించాలని, ప్రభుత్వం నుంచి వచ్చే రైతు భరోసా, PM కిసాన్ యోజన తదితరులు వర్తించమని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని, కావున CJF భూములకు డీకేటీ పట్టాలు అందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా నియోజకవర్గాల జనసేన ఇన్ఛార్జీలు అలహరి సుధాకర్, బొబ్బేపల్లి సురేష్ నాయుడు, చప్పడి శ్రీనివాసులు రెడ్డి, షేక్ ఆలియా, గొమ్మినేని వాణిభవాని నాయుడు, అజయ్ బాబు, వంశీ, సురేంద్ర, రిషికేష్, శ్రీహరి, సందీప్, మణి, మహేష్, జన సైనికులు, వీర మహిళలు, రైతులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొండెల పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ప్రధానమంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వం. అదేవిధంగా మా జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నిరంతరంగా రైతుల పక్షాన పోరాడుతున్న విషయం ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా రైతాంగ సమస్యల్లో, ముఖ్యంగా రైతాంగం యొక్క యాజమాన్య హక్కులపై నిరంతరం పోరాటం సాధించిన పార్టీ ఏదైనా ఉందంటే నెల్లూరు జిల్లా జనసేన పార్టీ మాత్రమే. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెల్లూరు జిల్లా వ్యాప్త సమస్య అయిన చుక్కల భూముల సమస్యపై పెరగని పోరాటం చేసిన ఘన చరిత్ర కలిగిన పార్టీ నెల్లూరు జిల్లా జనసేన పార్టీ అని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా నెల్లూరు జిల్లాలో 4 సంవత్సరాల పాటు పెరగకుండా చేసిన పోరాట ఫలితంగా నెల్లూరు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,50,000 ఎకరాలకు చెందిన చుక్కల భూముల రైతన్నల యొక్క సమస్యల పరిష్కారం అయిందంటే అది నిజంగా నెల్లూరు జిల్లా జనసేన నాయకులు, నెల్లూరు జిల్లా యొక్క జన సైనికులు, వీర మహిళలు అందరూ గర్వంగా తలెత్తుకోవాల్సిన విషయం. అటువంటిదే మరొక రాష్ట్ర వ్యాప్త సమస్య అయినటువంటి ఒక సమస్య, రైతాంగ యాజమాన్య హక్కుల సమస్య ఈరోజు జనసేన పార్టీ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి మా వంతు ప్రయత్నంగా మేము చేస్తూ ఉన్నాం. అదేంటంటే దీని పూర్వపరాల్లోకి వెళ్తే 1975, 1980 మధ్యకాలంలో అప్పటి ప్రభుత్వాలు రాష్ట్ర వ్యాప్తంగా వ్యవసాయ యోగ్యమైన భూములు గుర్తించి వాటిని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న SC, ST, BCలోని రైతు కూలీలకు వాటికి పట్టాలు ఇవ్వడం ద్వారా వాళ్ళందరినీ SC, ST, BCలోని రైతు కూలీలను రైతులుగా మార్చే ఒక బృహత్తర ప్రణాళిక శ్రీకారం చుట్టింది అప్పటి ప్రభుత్వం. శ్రీకారం చుట్టమే కాకుండా దాన్ని అమలుపరచడం జరిగింది. గత 50 సంవత్సరాలుగా ఈ రైతులుగా మారిన రైతు కూలీలు SC, ST, BC వర్గాలు చెందిన ఎవరైతే రైతులుగా మారారో వాళ్ళు ఆ భూమిని వ్యవసాయం చేసుకుంటూ దాని నుంచి వచ్చిన ఫలసాయాన్ని పొందుతూ వాళ్ళు జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. ఈ పద్ధతిలో ఏ పద్ధతి అంటే ఇది CJFS పద్ధతి ద్వారా ఆ రోజు అప్పగించడం జరిగింది. CJFS పద్ధతి అంటే కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ. ఈ పద్ధతి ద్వారా గత 50 సంవత్సరాలుగా వీళ్ళందరూ వ్యవసాయం చేసుకుంటూ వాళ్ళ జీవనాన్ని గడుపుతున్నారు. దీంట్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఇబ్బందులు ఏంటంటే ఈ CJFS భూములు ఏదైతే రైతులు చేసుకుంటున్నారో ఆ రైతులకి మన రైతు భరోసా వర్తించదు, PM కిసాన్ యోజన వర్తించదు. అదేవిధంగా బ్యాంకుల నుండి వీళ్ళు రుణాలు పొందే అవకాశం లేదు, పంట పెట్టుబడి నిమిత్తం రుణాలు పొందే అవకాశం లేదు. దీన్ని గుర్తించిన గత కూటమి ప్రభుత్వం ఒక జీవో తీసుకొచ్చింది. జీవో నెంబర్ 288 1/6/2018లో ఒక జీవో తీసుకొచ్చింది. ఈ జీవో వల్ల వాళ్ళకి కలిగే ప్రయోజనాలు ఏంటంటే ఈ CJFS పద్ధతిని వచ్చేసి ఈ పద్ధతిలో ప్రతి ఒక్కరికి పట్టాలు ఇవ్వాలని నిర్ణయించింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది రైతు కూలీలు రైతులుగా మార్చారో ఆ లెక్క మా దగ్గర లేదు. కానీ నెల్లూరు జిల్లాలో మాత్రం 60,500 రైతు కుటుంబాలని 66,276 ఎకరాలు వాళ్ళకి పట్టాలుగా మంజూరు చేసి ఆ రైతు కూలీలు రైతులుగా మార్చడం జరిగింది. వీళ్ళందరికీ ఈ జీవో నెంబర్ 288 ద్వారా వీళ్ళందరికీ పట్టాలు కేటాయిస్తారని చెప్పి గతంలోనే కూటమి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. అంతలేకే ఈ CJFS భూమి ద్వారా ఉన్న లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ గుర్తించి వీళ్ళకి పట్టాలు ఇచ్చే క్రమంలో కొంత జాప్యం జరిగింది. ఆ జాప్యం కారణంగా వెంటనే 2019లో సార్వత్రిక ఎన్నికల్లో నోటిఫికేషన్ వెలువడడం ఈ ప్రక్రియ అర్ధాంతరంగా ఆగిపోయింది. తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీళ్ళ గోడు పట్టించుకున్న పాపను పోలేరు. ఇప్పుడు ఆ CJFS భూములు రైతుల పరిస్థితి ఏమైంది అంటే CJFS వ్యవసాయంలో వాళ్ళు కూడా హక్కులు కోల్పోయారు. ఎందుకంటే ఆ రోజు రద్దు చేశారు. కొత్తగా పట్టాలు ఇస్తే వాళ్ళకి పట్టాలు ఇలా
వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది. కొండ నాలుగు మంది వేస్తే నాలుగు పోయిన సందంగా వాళ్ళ పరిస్థితి తయారైంది. గత 6 సంవత్సరాలు 7 సంవత్సరాలుగా ఈ రెవెన్యూ ఆఫీసులు చుట్టూ తిరిగి విజిగి వేసారిపోయారు. వీళ్ళందరి తరఫున కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయినా మేము జనసేన పార్టీ తరఫున మేము ప్రభుత్వాన్ని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని కానీ కలెక్టర్ గారిని ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. ఎందుకంటే చాలా పనులు ఒత్తిడిలో కొన్ని మర్చిపోయి ఉండొచ్చు ప్రభుత్వ పెద్దలు. వాళ్ళకందరూ ప్రభుత్వానికి ప్రభుత్వ పెద్దలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే కూటమి ప్రభుత్వంలో వీళ్ళకి చేస్తామని చెప్పి వీళ్ళకి న్యాయం చేస్తామని చెప్పి జీవో నెంబర్ 288 రిలీజ్ చేయడం జరిగింది. ఈ ప్రస్తుతం మధ్య వైసీపీ ప్రభుత్వంలో వీళ్ళు పట్టించుకొని పాపన పోలా. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వంలో అయినా వీళ్ళకి న్యాయం జరిగి వీళ్ళందరికీ పట్టాలు వచ్చే విధంగా కూటమి ప్రభుత్వ భాగస్వామి పార్టీ అయిన జనసేన పార్టీ తరఫున మేము నిరంతరంగా ఈ సమస్యను మా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి కానీ అదేవిధంగా ప్రభుత్వం దృష్టికి కానీ తీసుకెళ్ళి వీళ్ళలో ప్రతి ఒక్క చివరి రైతు వరకు పట్టా వచ్చే విధంగా మా వంతు కృషి మేము చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జై జనసేన, జై జనసేన, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. ఈరోజు మనం నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తానికి సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జీలు అందరితో కలిసి ఈరోజు కలెక్టరేట్కి వచ్చి ఒక వినతి పత్రాన్ని కలెక్టర్ గారికి నెల్లూరు జిల్లా రైతు సోదరులతో కలిసి ఇక్కడ విన్నవించుకోవడం జరిగింది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం 1975 సంవత్సరంలో 60,505 రైతు కుటుంబాలకు గాను 66,270 ఎకరాల కోఆపరేటివ్ జాయింట్ ఫార్మింగ్ సొసైటీ CJFS పద్ధతిలో వాళ్ళకి భూముల్ని ప్రభుత్వం ఇచ్చింది. కానీ భూములు ప్రభుత్వం ఇచ్చిందే కానీ యాజమాన్య హక్కులను మటుకు వాళ్ళకి ఇవ్వలేదు. ఆ యాజమాన్య హక్కుల కోసం వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో పార్టీ కార్యాలయాలకు కానీ అదేవిధంగా ప్రభుత్వ కార్యాలయాలకు కానీ తిరిగి విసిగి వేజారి జనసేన నాయకుల దృష్టికి ఈరోజు ఇక్కడికి తీసుకురావడం, ఈ జనసేన నాయకులు అందరూ కలిసి కూడా ఈరోజు రైతాంగ సోదరులందరినీ తీసుకొని మా నెల్లూరు కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి ఈరోజు ఈ వినతి పత్రం ఇచ్చామండి. ఈ వినతి పత్రంలో ఎందుకంటే క్రిత ప్రభుత్వం 2014-2019లో ఈ CJFS వీళ్ళ సమస్యని గుర్తు తెచ్చుకొని అప్పటి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా ముఖ్యమంత్రి జీవో నెంబర్ MS నెంబర్ 288 16/2018 ఈ జీవోని ఇంప్లిమెంట్ చేశారండి. కానీ ఆ జీవోలో ఆ రోజు అది జరిగిన 6 నెలలు 8 నెలలకి ఎలక్షన్ నోటిఫికేషన్ రావడం, తర్వాత ఇవన్నీ వెనక్కిపోవడం, తర్వాత వైసీపీ ప్రభుత్వం రావడం, కనీసం రైతుల్ని పట్టించుకున్న పాపాన పోలా. వాళ్ళు క్రిత ప్రభుత్వంలో ఎటువంటి రాక్షస పరిపాలన జరిగిందో మనం చూసాం. కనీసం వైసీపీ కార్యకర్తలను కూడా వాళ్ళు పట్టించుకునే పరిస్థితిలో వాళ్ళు లేరు. కనీసం ఈ రైతుల జోలికి ఏమొస్తారు? అట్లా ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు ఈ సమస్యని వాళ్ళు జాప్యం చేయడం, తర్వాత మళ్ళీ తిరిగి కూటమి ప్రభుత్వం రావడంతో ఈరోజు 1/6/2018 ఇంప్లిమెంట్ చేసిన జీవోని మళ్ళీ తిరిగి నెల్లూరు జిల్లాలో కూడా ఇంప్లిమెంట్ చేసి ప్రతి రైతుకి యాజమాన్య హక్కులు కల్పించి వాళ్ళకి వ్యవసాయం చేసుకునేదానికి ప్రభుత్వం దగ్గర నుంచి రుణాలు తెప్పించే వసతి వెసులుబాటు చేయాలని చెప్పి కలెక్టర్ గారికి ఆదేశించడం జరిగింది. అదేవిధంగా దీని యొక్క ముఖ్య ఉద్దేశం వల్ల సన్నకారు రైతులు చిన్న రైతులు ఎంతమంది ఉన్నా వాళ్ళు పండించుకునే పంటకి వెసులుబాటు ధర ప్రభుత్వం కల్పిస్తున్నప్పటికీ వీళ్ళకి రికార్డులో నమోదు చేసుకోకపోవడం వల్ల కనీసం పథకం కూడా వీళ్ళకి ఇంప్లిమెంట్ జరగడం లేదు. దయచేసి కలెక్టర్ గారిని మేము నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ద్వారా విన్నవించుకుంటున్నాం. దయచేసి ఈ జీవోని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళందరికీ పట్టాలు ఇచ్చి తీసుకురావాల్సిందిగా కోరుకుంటున్నామండి. జై జనసేన.